క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు. ఉదయకాల సమయంలో మనమందరం కూడా కలిసి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలీలు తమ పాపముల నిమిత్తమును, వారి యొక్క పాపములను బట్టి వారు తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నా మాట విని నా యొద్దకు రండి. ఎందుకంటే ఇశ్రాయేలీలు అందరూ కూడా పాపం చేసి దేవుని యొక్క నీతిని నెరవేర్చకుండా వారి యొక్క చిత్తానుసారంగా వారికి ఇష్టమైనది చేసుకుంటూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. అనేక రకాలుగా పాపాలు చేస్తూ అతిక్రమాలు చేస్తూ వారు దేవుని యొక్క ఉగ్రతకు లోనైనటువంటి సందర్భంలో దేవుడు ఇశ్రాయేలీలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. చెవియొగ్గి నా యొద్దకు రండి అంటున్నాడు. ఎందుకు అంటే దావీదుకు నేను చూపినటువంటి శాశ్వత కృపను మీకును చూపిస్తాను. ఎప్పుడు చూపిస్తారంటే మీ యొక్క పాపములను, మీ యొక్క అతిక్రమములను మీరు విడిచిపెట్టి దేవుని యొక్క మాట విని దేవుని వద్దకు మీరు వచ్చినప్పుడు దేవుని యొక్క శాశ్వత కృప మనకు తోడుగా ఉంటుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనం తెలియజేస్తూ ఉంది, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు, మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని దేవుని యొక్క మాటలు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకు తెలియజేస్తున్నాయి. దేవుని యొద్దకు వస్తే దావీదునకు ఏ విధమైనటువంటి కృప అయితే దేవుడు చూపించాడో, మరి ఎక్కడో గొల్ల కాపరిగా ఉండాల్సినటువంటి దావీదు గారిని మరి మహారాజుగా చేసినటువంటి దేవుడు తన కృపను ఈరోజు కూడా ఎవరైతే ఆయన మాట విని ఆయన యొద్దకు వస్తారో వాళ్ళతో నిత్య నిబంధన చేస్తానంటున్నాడు, వాళ్ళని బ్రతుకునిస్తానంటున్నాడు. దేవుడు ఆయన యొక్క కృప చూపిస్తే ఆయన కృప పొందుకున్నటువంటి మనుషులు ఎలా ఉంటారంటే దావీదు వల్లే గొప్ప స్థాయిలో ఉంటారండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన ప్రయత్నాలు చేస్తూ అనేక రకాలుగా నువ్వు సొమ్మసిల్లిపోయి ఉండొచ్చు. అయితే దేవుని కృప నీ జీవితంలో లేదేమో. దేవుని కృప కొరకు నువ్వు కనిపెట్టు. నీ పాపములను, నీ అతిక్రమములను, వాటన్నిటిని కూడా విడిచిపెట్టి నువ్వు దేవుని యొద్దకు గనుక వచ్చినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను నీతో నిత్య నిబంధన చేసేదను. దావీదు నాకు చూపినటువంటి ఆ యొక్క కృప, శాశ్వతమైన కృప నీకు చూపిస్తాడు. అప్పుడు నువ్వు కూడా నీకున్నటువంటి మరి ఈ లోకానుసారమైనటువంటి క్రియలతో ఏ అయితే నువ్వు ఇబ్బంది పడుతున్నావో, సతమతమైపోతున్నావో వాటన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆయన కృప ఉన్నట్లయితే నీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి మేలును నువ్వు చూడొచ్చండి. దావీదు ఎప్పుడు కూడా ఆయన జీవితంలో మరి ఎప్పుడు ఊహించి ఉండడు, నేను రాజునవుతాను, మరి నా జీవితం ఎలా ఉంటుంది అని ఎప్పుడు కూడా ఊహించి ఉండడు. అయితే దేవుని కృప, కటాక్షము, కరుణ ఆయన మీద ఉన్నది కనుక ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకోవాల్సినటువంటి దావీదు గారిని దేవుడు ఉన్నతమైనటువంటి శిఖరానికి తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, మనం డిసెంబర్ మాసంలో మనం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నాం. దావీదు కుమారుడుగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. అంటే అంత గొప్ప స్థాయిని, ఆ యొక్క పొజిషన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఈరోజు మనం కూడా దేవుడు చెప్పినటువంటి మాటలు వింటూ దేవుని వద్దకు వచ్చినట్లయితే దేవుడు నీతో కూడా ఒక నిబంధన చేస్తాడండి. దేవుడు చేశాడంటే నిబంధన, ఆయన మాట తప్పనివాడు. ఆయన చెప్పినటువంటి మాట తప్పక నీ జీవితంలో నెరవేరుస్తాడు. నీకున్నటువంటి సమస్యల నుంచి, నీకున్నటువంటి పోరాటాల నుంచి, నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఇబ్బందుల నుంచి దేవుడు నిన్ను విడిపించి ఆయన శాశ్వత కృప ద్వారా నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఈ మాటలు నువ్వు నమ్మినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన శాశ్వత కృపతో నింపి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో మీడియా ద్వారా వీక్షిస్తున్నటువంటి నాయన బిడ్డలను మీరు కరుణ చూపించండి, కనికరించండి. మీ యొక్క శాశ్వత కృపను నాయన వారి పట్ల మీరు చూపించి దావీదును ఎలాగైతే నాయన మీరు హెచ్చించారో నీ బిడ్డలను కూడా మీరు హెచ్చించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.